ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభులింగేశ్వర ఆలయంలో పాటు ఆర్మూర్లోని సిద్ధులగుట్ట, సిరికొండలోని రామలింగేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి. బోధన్లోని ఏకచక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. జిల్లాలోని చారిత్రక ఆలయాలతో పాటు పురాతన ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, నిజామాబాద్లోని ప్రముఖ నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఉంది. దాదాపు స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అధికారులు భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఇక ప్రత్యేక పూజలు, అభిషేకాలతో మొత్తం రద్దీ నెలకొంది. జిల్లాలో నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభులింగేశ్వర ఆలయం, ఆర్మూర్లోని సిద్ధులగుట్ట, సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో అయితే భక్తుల రద్దీ నెలకొంది. ఇటు బోధన్లోని ఏకచక్రేశ్వర ఆలయంలో కూడా విస్తృత ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనతో ఈవో ఉన్నారు. ఆలయానికి సంబంధించి ఈ శివరాత్రి వేడుకలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఈ ఆలయము స్వయంభూ దేవస్థానము. ఈ యొక్క దేవాలయము 2వ పులకేశవుల నాటి ఆలయము. ఈ ఆలయము ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నాము. రద్దీ బాగా ఉంది, విఐపీలు కూడా ఎక్కువ ఉంది. ఎట్లా సమన్వయం చేస్తుంది? భక్తుల రద్దీ ఈరోజు ఉదయం నుండే ఉన్నది. 1 గంటల నుండే భక్తులు చాలా అధికంగా వస్తున్నారు. ఆయనను వాలంటీర్సు, ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో సాయంత్రం వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. తదనంతరము రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు పాల్గొని ఆ స్వామివారి ప్రసాదం తీసుకోగలరని మనవి చేస్తున్నాం. సో ఇది మొత్తం మీద ఈవో చెప్తున్నారు. మహాశివరాత్రి వేడుక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం శివ కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం రాత్రి లింగోద్భవ పూజలు కూడా కొనసాగుతాయి. లింగోద్భవ పూజల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఇక భక్తులు ఉన్నారు. ఇలాంటి విశిష్టత ఏంది, అసలు ఎట్లా ఉంటుంది? ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి భక్తుల సౌకర్యార్థము దేవాలయ కమిటీ వారు నీళ్ళ, అరటి పండ్లు మరియు మజ్జిగ అలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లో కూడా సేవకులు చాలామంది ఉండి భక్తులను కంట్రోల్ చేయడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. రాత్రి 12, 1 వరకు కూడా భక్తుల తాకిడి ఉంటుంది. సో ఇది మొత్తం మీద అయితే ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు ఉన్నాయి. దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది ఆ స్వామివారి దర్శనానికి. నిజామాబాద్ నగరానికి మకుటామయంగా నిలుస్తుంది నీలకంఠేశ్వర ఆలయం. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.